పరలోకమందున మా కన్న తండ్రి, దేవా మరొకసారి మిమ్మల్ని తండ్రి అని పిలిచే భాగ్యాన్ని, మీ పిల్లలతో పాటు తండ్రి మరి కూడుకొని, మీ యొక్క మాటల్ని నేర్చుకునే అవకాశాన్ని, ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. తండ్రి మరి ఈ సమయంలో మీ పిల్లలతో పాటు తండ్రి మీ వాక్యాన్ని నేర్చుకొనుచుండగా తండ్రి, మాకు తోడుగా ఉండండి తండ్రి, సహాయాన్ని అనుగ్రహించండి. ఈ కార్యక్రమం అంతట్లో తండ్రి మీకే మహిమ ఘనత చెందవలసిందిగా కోరుకుంటూ, ఆ విధంగా మేము బ్రతకడానికి తండ్రి మా జీవితాల్లో మీ సహాయాన్ని, సహకారాన్ని అందించవలసిందిగా ప్రార్థపడచ్చు. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ముందుగా చెప్పబడినట్లు ఈరోజు మనం నేర్చుకునబోయే పాఠం పేరు భవిష్యత్ ఎరిగిన దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఏదైనా తోటలో ఎందుకు వేసినట్టు. ఏమండి, షార్ట్ ఫామ్ గా దీన్ని ఏదైనా తోటలో దేవుడు చెట్టు ఎందుకు వేశాడు అని కూడా ఈ పాఠాన్ని మనం చెప్పొచ్చు. ఏమంటే ఏదైనా తోటలో దేవుడు చెట్టు ఎందుకు వేశాడు పిల్లరా. మరి ఈ యొక్క ప్రశ్న ఏదైతే ఉందో, ఏదైనా తోటలో దేవుడు చెట్టు ఎందుకు వేశాడు అనే ఈ ప్రశ్న ఏదైతే ఉందో, ఇది కేవలం ఏమండి క్రైస్తవేత్తరులకే కాదు కానీ క్రైస్తవులు కూడా వచ్చిన అనుమానం ఇది. ఏమండి, కానీ ఇది ఈ ప్రశ్నను ఎవరు ముందుగా చెప్పడం జరిగింది, లేకపోతే అడగడం జరిగింది, వెలికి తీశారనంటే క్రైస్తవేత్తరులు. మరి ఆ మధ్య కాలంలో ఒక 10-12 సంవత్సరాల క్రితం, 10-12 సంవత్సరాల క్రితం ఈ మత మార్పిడి అనేది చాలా ఎక్కువగా జరిగేదండి. అంటే ఈ మత మార్పిడి అనేది చాలా ఎక్కువగా జరిగేది. ఉదాహరణకు క్రైస్తవ్యంలోనికి తీసుకురావడానికి కొంతమంది మరి హిందూయిజంలో హైందవులతో కలిసిపోయి మీ యొక్క భగవద్గీతలో, రామాయణంలో మా క్రీస్తు ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకొంతమంది ఖురాన్ లో వెళ్ళి, ఖురాన్ అంటే ఇస్లాంని అంగీకరించి ఖురాన్ని తీసుకుని, ఖురాన్ లో కూడా క్రీస్తు గురించి చెప్పబడింది, మీరు మా క్రైస్తవ్యంలోనికి వచ్చేయండి. ఇలాంటి బోధలు, మత మార్పిడి చేసేటువంటి కార్యక్రమాలు మరి ఆ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరిగేది. అప్పుడు ఆ సమయంలో క్రైస్తవేత్తరులైనటువంటి వారు మరి బైబిల్ని తప్పు పట్టాలి, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నిజమైన దేవుడు కాదు అని క్రైస్తవులను వీళ్ళ వైపుకు మళ్లించుకోవడానికి బైబిల్ నుంచి చాలా ఒక తప్పుడు సమాచారాన్ని సందర్భాన్ని అర్థం చేసుకోకుండా, అపార్థం చేసుకొని ప్రశ్నకు సమాధానం వెతకకుండా, ప్రశ్నను మరి ఇది తప్పు అన్నట్టుగా చూపించి చాలా మంది క్రైస్తవుల్ని చాలా వరకు డిస్టర్బ్ చేయడం జరిగిందండి. అలాగే వీరు అడిగే ప్రశ్న కూడా ఎలా ఉంటుందంటే, అసలు దేవుడు అనే ఒక వ్యక్తికి మరి మంచి చెడు భవిష్యత్తు, అలాగే ప్రెజెంట్ గాని పాస్ట్ గాని ఇవన్నీ తెలుసు కదా, పూర్వం తెలుసు, ఇప్పుడు జరుగుతున్నది తెలుసు, జరగబోయేది తెలుసు కదా. అన్ని తెలిసిన దేవుడు అంటే ఆదాం హవ్వలు ఇప్పుడు ఒక చెట్టు వేసాడు, ఆయన ఏదైనా తోటలో ఒక చెట్టు వేసాడు. ఆ చెట్టు వేసిన తర్వాత ఆదాం హవ్వలు దాన్ని తింటారని తెలుసు, పాపం చేస్తారని తెలుసు, దేవునికి అంతా తెలుసు. భవిష్యత్ ఎరిగిన వాడైన భవిష్యత్ జ్ఞాని అని ఉంటుంది బైబిల్లో దేవునికి ఉన్న పేరు. మరి భవిష్యత్ ఎరిగినటువంటి దేవుడు, ఆదాం హవ్వలు తప్పు చేస్తారని బాగా తెలిసినటువంటి దేవుడు చెట్టు ఎందుకు వేశాడు అంటే మీ దేవుని ఉద్దేశం ఏంటి? అసలు ఆదాం హవ్వలు నిజంగా తప్పు చెయ్యాలి, వారు పాపం చెయ్యాలి అన్నదే మీ దేవుని ఉద్దేశమా? మనం అందరం ఇలా కష్టపడాలి అన్నదే దేవుని ఉద్దేశమా? అసలు ఏంటి? దేవుడు అనేవాడు ఎవరైనా ఇలా చేస్తారా అని ఇలాంటి ప్రశ్నల్ని వీరు రేకెత్తించారండి. మరి నిజానికి మనం కూడా ఆలోచిస్తుంటే పిల్లరా, మనం కూడా క్రైస్తవులుగా మనం కూడా చాలా సార్లు అనుమానం వచ్చి ఉంటది కదండి. మనకు కూడా బైబిల్ చదివేటప్పుడు దేవుడికి అన్ని తెలుసు కదా, దేవునికి అన్ని తెలుసు. ఆదాం హవ్వలకి ఎన్ని చెట్లు వేసినా వెళ్ళి ఆ చెట్టు ముడతారని కూడా ఆయనకు బాగా తెలుసు. అలాంటప్పుడు ఎందుకు అసలు దేవుడు మంచి చెడును ఎరుగనిచ్చేటువంటి ఆ వృక్ష ఫలాల్ని ఏదైనా తోటలో ఎందుకు వేసినట్టు
ఆ వేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆయన చెప్పాడు వెళ్ళి ఆదామవులకి, బాబు ఇది మాత్రం మీరు తినకూడదని. ఆయన వేసేసి అలాగే ఉంచేసింది అనుకోండి, వాళ్ళు పట్టించుకునేవారు కాదేమో, ఎవరు తెలుసు. కానీ వేసిన తర్వాత దేవుడు పిలిచి మరి చెప్పాడు మీరు అది మాత్రం ముట్టకూడదని. అంటే దేవుడు హింట్ ఇస్తున్నాడా అంటే? ఇలాంటి అనుమానాలన్నీ మనకు వస్తుందండి. అందుకే ఈ పాఠం అనేది మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. చాలా చక్కటి పాఠం. మరి చివరి వరకు చాలా జాగ్రత్తగా వినాలని ముందుగానే ప్రేమతో వేడుకొనిచున్నానండి. ఇకపోతే పిల్లరా, మనం పాఠంలోనికి వెళ్ళిపోతేనండి, మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? అసలు బైబిల్ ఏమని చెబుతుంది? బైబిల్కి అసలు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఆధిక్యత ఏంటి? వాక్యం ఎంత శక్తి గలది అనే విషయాన్ని ఒక రెఫరెన్స్ ద్వారా మనం చూసుకొని పాఠంలోనికి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 21వ అధ్యాయము. లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనం అండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనం పిల్లరా. లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ఏమండి, ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే పిల్లరా, ఇక్కడ దేవుడు అసలు ఎలాంటి గొప్ప జ్ఞానాన్ని లేకపోతే వాక్యాన్ని మనకైనా అందించాడు అనే విషయాన్ని ఇక్కడ రాయడం జరిగింది. 15వ వచనంలో జాగ్రత్తగా గమనిస్తే, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. అంటే నేను మీకు ఇచ్చే ఇటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ వాక్కు ఏదైతే ఉందో, దీంతో మీరు మీ విరోధులందరితో పోరాడొచ్చు. ఎలా పోరాడొచ్చు అంటే, వారు ఇది కాదు అని కూడా వాళ్ళు అనలేరు. అంటే ఎన్కౌంటర్ వాళ్ళు చేయలేరు. మీరు కౌంటర్ వేస్తే ఎన్కౌంటర్ చేయలేరు. అంత శక్తి కలిగినటువంటి వాక్యాన్ని నేను మీకు ఇచ్చి ఉన్నాను అని నేను చెప్పాడండి. కాబట్టి బైబిల్ నుంచే రేకెత్తించినటువంటి ఈ ప్రశ్నకు సమాధానం బైబిల్లోనే దేవుడు రాశాడండి. మనం ఇంకెక్కడికో ఏ గ్రంథానికో వెళ్ళి వెతకవలసిన అవసరం లేదు. వేరే మతానికి వెళ్ళి వాళ్ళని వెళ్ళి చర్చించే అవసరం లేదండి మనకు. అందుకే జైశల్ గారి నినాదం బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. బైబిల్ ఏదైనా క్వశ్చన్ రేకెత్తించిందా? బైబిల్ ఏదైనా క్వశ్చన్ వచ్చిందా? బైబిల్లోనే సమాధానం ఉంటుంది. ఆ 66 పుస్తకాల్లోనే సమాధానం ఉంటుంది. మనం కూర్చొని క్షుణ్ణంగా పరిశీలించి చదవాలే గాని దొరుకుతుందండి. మరి ఈ రోజు అసలు ఏదైనా తోటలో దేవుడు ఎందుకు చెట్టేశాడు? భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు ఏదైనా తోటలో చెట్టు ఎందుకు వేశాడన్న విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ముందుగా ఆ సందర్భాన్ని చూద్దాం. ఏమండి, ముందుగా ఏదైనా తోటలో అసలు దేవుడు అనుకున్నది ఏంటి, చెప్పింది ఏంటి, అసలు ఎందుకు వృక్షాన్ని వేశాడు, అవన్నీ వివరంగా చూసుకుందాం అండి. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయము 15వ వచనం. 4వ నది యూఫ్రటీసు. మరి దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలో సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. చాలండి. ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయము 15, 16, 17 వచనంలో మనం గమనిస్తే పిల్లరా, నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరుచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఆ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఏమండి, ఇక్కడ మనం గమనిస్తానండి, మరి ఆదాముని చేశాడండి దేవుడు. నేల మంటితో అని నరుని నిర్మించి ఆదాముని చేసి అతనికి ఆదామని పేరు పెట్టిన తర్వాత మరి ఆదాముకు అసలు ఇచ్చినటువంటి పని ఏంటి? ఫస్ట్ ఉద్యోగం అసలు దేవుడు ఆదాము గారికి ఏమి ఇచ్చారండి? 15వ వచనంలో ఉంది చూడండి.
మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. అంటే ఆదాము గారికి ఇచ్చినటువంటి ఫస్ట్ అసైన్మెంట్ ఏంటి? అసలు మొదటి ఉద్యోగం ఏంటి? ఏదైనా తోటను సేద్యపరచుటకు, అంటే ఫార్మింగ్. సేద్యపరచడం అంటే అర్థం ఏంటి? ఫార్మింగ్, అగ్రికల్చర్. అంటే ఆ ఏదైనా తోటను సేద్యపరచడానికి, దాన్ని కాచడానికి, కావలిగా ఉండడానికి ఆదాము గారిని పెట్టారు. పెట్టిన తర్వాత నుండి తోటలో ఏమంటే తోటలో ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినొచ్చు. ఈయన తోటలో ఉంచబడ్డాడు. మన తోటలో ఉన్న ఆయనకి మళ్ళీ తినడానికి ఆహారం కావాలి కదా. శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆహారం కావాలి. మరి ఆహారం కావాలి కాబట్టి తోటలో మొత్తం మంచి ఫలం ఇచ్చే చెట్లనన్నింటినీ దేవుడు నాటించి దానికి మంచి పళ్ళు కూడా కాసేయండి. కాబట్టి ఆయన ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పాడు ఏమని? బాబు, ఇక్కడ ఉన్న చెట్లన్నీ నువ్వు తినే, దానికి ఉన్న ఫలాలన్నీ నువ్వు తినే. కాకపోతే అయితే మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు. ఒకే ఒక వృక్షం ఒకటి ఉంది. ఆ వృక్షానికి ఉన్నటువంటి ఫలాలను మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు ఒకవేళ తింటే నువ్వు నిశ్చయముగా చచ్చిపోవదు అని నరునికి ఆజ్ఞాపించెను. అంటే ఎవరికి ఆజ్ఞాపించాడు ఈ మాటల్ని? ఈ ఆజ్ఞను దేవుడు ఎవరికి ఇచ్చినట్టు? కేవలం ఆదాము గారికి మాత్రమే. ఏమంటే హవ్వమ్మ ఇంకా రాలేదు. కేవలం ఆదాము గారికి ఆజ్ఞ ఇచ్చినట్టు ఉంది. మళ్ళీ మనం కింద చదువుకున్నట్లు పోతే తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఆలోచించి తనకు సాటి అయిన సహకారిగా ఏమంటే ఆదాము గారి ప్రక్కటి ఎముక నుంచి ఒక ఎముకను తీసి ఆ చోటున మాంసంలో పూడ్చిపెట్టేసి ఆ ఎముక నుంచి మరి హవ్వమ్మ గారిని చేయడం జరిగింది. ఎందుకు ఎముక నుంచి ఆయన చేయడం జరిగింది? ఇంకో మట్టి బొమ్మను ఆయన సృష్టించవచ్చు కదా అనే సందేహం కూడా మనకు రావచ్చు. మరి దేవుని ఉద్దేశం ఏంటంటే ఒక్క మనిషి నుండే ప్రతి జాతి వంశముల వారు రావాలి భూమి మీదకి అని దేవుడు అనుకున్నాడు. ఏమండి, ఇక్కడ 2వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఆదాము గారి బొమ్మను చేసిన తర్వాత దేవుడు కేవలం ఆదాము గారిని మాత్రమే అందులో ప్రవేశపెట్టలేదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆదాము గారిని మాత్రమే ఆయన ప్రవేశపెట్టలేదు. ఈ భూమి మీద పుట్టుకొస్తున్న కోట్ల మందిని ఆదాము గారిలో పెట్టి ప్రవేశించబెట్టాడు. ఆ ఆదాము గారిలో ఉన్న ఒక ఆమెనే హవ్వమ్మ కూడా. అందుకే హవ్వమ్మను ఆయన నుంచి తీశాడు. ఇది బాగా అర్థం చేసుకోవాలండి. ఓకే, హవ్వమ్మను తీసిన తర్వాత మరి ఇద్దరిని జతపరుస్తాడు. తర్వాత 3వ అధ్యాయం నుంచి ఇంకోటి స్టార్ట్ అవుతుందండి. 3వ అధ్యాయము మొదటి వచనంలో మరి భూజంతువులన్నిట్లో సర్పము యుక్తి గలదై ఉండేను అని ఉంటుంది. ఆ యుక్తి గలదైనటువంటి సర్పము స్త్రీ దగ్గరకు వస్తుంది. ఈ తోట చెట్లలోని దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు చాలు. ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయంలో మరి సర్పము స్త్రీ దగ్గరకు వస్తుందండి. వచ్చిన తర్వాత, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును గాని అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. మనం 2వ అధ్యాయంలో గమనిస్తేనండి, ఈ ఆజ్ఞను దేవుడు ఎవరికి ఇచ్చినట్టు మనకు అర్థమైంది? ఆదాము గారికి మాత్రమే ఇచ్చినట్టు అర్థమైంది. ఇక్కడ 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఎవరు రిప్లై ఇస్తున్నారు సర్పానికి? ఆదాము గారు కాదు. ఎవరు రిప్లై ఇస్తున్నారు? హవ్వమ్మ ఇస్తుంది. హవ్వమ్మ సమాధానం చెప్తుంది. అంటే దీని అర్థం ఏంటి? ఆదాము గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఆదాము గారికి ఇచ్చారో ఆ ఆజ్ఞను చాలా వివరించి మరి ఆదాము గారు హవ్వ కూడా చెప్పాడు. ఏమని?
నువ్వు ఏదైనా తిను, కానీ నా తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టును మాత్రం మనం తినకూడదని మరి తండ్రి ఆజ్ఞాపించారు. తిన్న దినాన్న చచ్చిపోతాం అని కూడా చెప్పారని ఆయన చెప్పడం జరిగింది. అంటే దేవుని ఆజ్ఞ ఇద్దరికి తెలిసిందని అర్థం. ఏమండి, ఈ వచనాల్ని బట్టి దేవుని ఆజ్ఞ ఇద్దరికి చాలా ఖచ్చితంగా తెలిసింది, అర్థమైంది అని అర్థం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ ఆ ఒక్క సర్పం ఏం చేస్తుందంటే తన మాట చేత మోసపరుస్తుందండి. మోసపరిచిన తర్వాత 6వ వచనంలో మనకు కనిపిస్తుంది, అప్పుడు ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమునకు రమ్యమైనదియు ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినేను. క్లియర్ గా ఉందా? దేవుడు తెంపించినట్టుందా అక్కడ? లేదు. హవ్వ గారు అపవాది మాటలో మాయలో పడిపోయి, ఆ మాయలో పడిన తర్వాత ఆ యొక్క ఫ్రూట్ ఎలా కనిపించిందంట ఆవిడకి, ఆ ఫలం ఎలా కనిపించిందంట? కనులకు అందంగా, రమ్యమైనదిగా, తాజాగా, బంగారంలా కనిపించిందంట ఆవిడకి. వెంటనే తీసుకొని తినేసింది. ఆవిడ తినడం కాకుండా మళ్ళీ ఎవరికి ఇచ్చింది? ఆదాముకు కూడా ఇవ్వడం జరిగింది. తన భర్త అయిన ఆదాముకు కూడా ఇవ్వడం జరిగింది. ఇద్దరు తిన్నారు. ఇద్దరు తిన్నారు. దేవునికి తెలుసండి వీళ్ళిద్దరు పాపం చేస్తారని తెలుసు. అయినప్పటికీ ఎందుకు పెట్టాడు? 9వ వచనం చదవండి ఇప్పుడు. 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినా నేను. అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకియగా నేను తింటినా నేను. ఇక్కడ ఇలా మనం చదువుకున్నట్లు వెళ్తేనండి 9వ వచనం నుంచి మరి దేవుడు వస్తాడండి. దేవుడు వచ్చి ప్రతి చల్లపూట ఆదాము హవ్వలతో దేవుడు మాట్లాడేవాడండి. ఆయన అలాగే వచ్చాడు, రొటీన్ గానే వచ్చి దేవుడైన యెహోవా ఆదామును పిలిచినప్పుడు నీవెక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. అప్పటి వరకు వెళ్ళేవారు, ప్రతిరోజు కాన్వర్జేషన్ అయ్యేది, ప్రతిరోజు దేవుడు వచ్చేవాడు, పిలిచేవాడు, వీళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడేవారు. కానీ ఈ రోజు మాత్రం వింతగా ఉంది. దేవుడు వచ్చేసరికి దేవుని స్వరం వినగానే ఆదాముకి ఏం పుట్టిందంటే భయం వచ్చిందంట. భయపడి దిగంబరిగా, ఎందుకు భయం వచ్చిందంటే దిగంబరిగా ఉన్నాను, సిగ్గుతో నేను దాక్కున్నాను అని చెప్తాడు. అందుకు 11వ వచనంలో, అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నేను తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలంను తింటివా అని అడిగాను. అంటే నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాన్ని తిన్నావు గనుకనే నువ్వు దిగంబరివి అని నీకు అర్థమైపోయింది. అప్పుడు నిజానికి ఆదాము గాని హవ్వ గాని ఏమని చెప్పాలి చెప్పండి? అవును ప్రభువా, తిన్నాం మేము, మన్నించండి, ఇలా కదా అడగాలి. మినిమం బేసిక్ రెస్పెక్ట్ కదండి అది. కానీ వీళ్ళు అలా చెప్పట్లేదండి. ఏమండి 12వ వచనంలో చూడండి, ఇక్కడ ఆదాము గారి గర్వం కనిపిస్తుంది. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకియగా నేను తింటినా నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, చాలు. అందుకు ఆదాము చెప్తున్నాడు, నాతో నుండుటకు నీవిచ్చిన ఈ స్త్రీయే నన్ను ఇస్త్రీ చేసేసింది, మాయలో పడి నాకు పండిచ్చి నేను తినేసాను. చూడండి, నేను మోసపోయాను, నేను ఆజ్ఞను అతిక్రమించాను ప్రభువా అని కాదు, నువ్వు ఇచ్చావు కదా స్త్రీ, నేను ఒంటరిగా ఉండటం మంచిది కాదని బాగా ఆలోచించి నువ్వు ఒక స్త్రీని ఇచ్చావు కదా, ఆ స్త్రీయే ఇచ్చి నేను తినేశానంట. సరే, ఇప్పుడు స్త్రీ దగ్గరికి వచ్చాడు ఆయన. అమ్మ, నువ్వెందుకు తిన్నావు తల్లి అంటే, అన్ని భూజంతువుల్ని బాగానే చేసావు, సర్పాన్ని ఎందుకు అంత యుక్తిగా చేసావు నువ్వు? దేవుని అడుగుతున్న విధానం చూడండి. సర్పాన్ని ఎందుకు యుక్తిగా చేసావు? అది మోసపరిచింది, అందుకే నేను మోసపోయాను. బా అంటే ఇప్పుడు కారణం అంతా ఎవరికి వచ్చింది? ఎవరి వలన వీళ్ళు పాపం చేసినట్టు? ఆఖరికి దేవుని మీద తోస్తారు వీళ్ళు. ఏమంటే దీనికి ఒక సపోర్టివ్ రెఫరెన్స్ గా యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. యోబు గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం.
అంటే మనిషిలో యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో ఆయన చెప్తాడు ఇక్కడ. యోబు గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం అండి. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? చూడండి ఎంత బాగుంది ఇక్కడ. దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ, నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా, నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపెదవా. అంతే కదండి. ఆదాం అవ్వలు చేసింది కూడా ఏం చెప్పండి, ఆజ్ఞను అతిక్రమించరు, పాపం చేశారు. పాపం చేశామని ఒప్పుకోవట్లేదు, నీ వల్లే పాపం చేసాం మేము, నువ్వు ఇచ్చినందుకు నేను తిన్నాను అని దేవుని మీద తోసేస్తున్నారండి. అంటే వాళ్ళు నిర్దోషులుగా చెప్పుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి దేవుని మీద వాళ్ళ నిందాన్ని మోపేస్తున్నారు. ఇది వీళ్ళు చేసినటువంటి తప్పండి. ఆ తప్పుకే దేవుడు ఏం చేసింటే శాపాన్ని అనుగ్రహించాడు. పిల్లరా, అసలు దేవుడు చెట్టు ఎందుకు వేసాడు? ఏమండి, ఆజ్ఞ ఇచ్చాడు, వీళ్ళు అతిక్రమించారు, అంతా ఓకే ఫైన్. అసలు చెట్టు ఎందుకు వేసాడు ఆయన? చెట్టు ఎందుకు వేసాడో మనకు అర్థం కావాలంటే, అసలు మనుషుల్ని దేవుడు ఏ విధముగా చూశాడు, మనుషులు దేవునికి ఏమవుతారు అనే విషయాన్ని మనకు అవగాహన ఉండాలండి. దీనికోసం కీర్తనల గ్రంథం 82వ అధ్యాయము, కీర్తనలు 82వ అధ్యాయము 6వ వచనం. కీర్తనలు 82వ అధ్యాయము 6వ వచనం అండి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఏమండి, మీరు దైవములనియు మీరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అంటే మనుషులందరూ ఎవరంట? దైవములు. దైవములు అంటే దేవుని యొక్క అంశములు. అదే కింద క్లారిటీ ఇచ్చాడు. మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చుచున్నాను. అంటే సాక్షాత్తు దేవుని కుమారులము మనము. ఆదము గాని, హవ్వ గాని, కయ్యను, హేబెలు, షేతు, ఎవరైనా సరే మనుషులందరూ దేవుని యొక్క సంతానము, దేవుని నుంచి వచ్చిన వారు, దేవుని కుమారులు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు చెప్తాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటాడు. అంటే దేవుని స్వరూపమున మనుషులందరూ అండి దేవుని స్వరూపం వలన మరి ఆయన సృష్టించాడు అన్నమాట. మనుషులందరినీ దేవుడు తన స్వరూపంలో ఆయన సృష్టించాడు. అలా సృష్టించిన తరువాత, అలా సృష్టించిన ప్రతి ఒక్క నరునికి దేవుడు ఒకటి ఇచ్చాడండి. ఏంటో తెలుసు? అది మన రాజ్యాంగంలో ఉంది కదా, రైట్ టు లివ్. ఏమండి, రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది రైట్ టు లివ్ అని. మనకి 8 రైట్లేమో ఉంటాయి, మన హక్కులు. రైట్ టు ఓట్ గాని, రైట్ టు లివ్ గాని, ఇలాగా దేవుడు కూడా మనకు బ్రతికే అధికారం ఇచ్చాడు. అలాగే ఆ బతకడంలోతో పాటు స్వాతంత్రం అనేది ఇచ్చాడండి. ఈ స్వాతంత్రం గురించి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో రాయబడి ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం అండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు నీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఏమండి, స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. స్వాతంత్రం మనుషులకి దేవుడిచ్చింది ఏంటో తెలుసా? బతుకుతో పాటు స్వాతంత్రం. అందుకేనండి ఇప్పుడు మనం బతుకున్నామంటే అంటే స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు మనకి, ఆవిష్కారాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, కృప ఉంది మన మీద. అలాగే మనం ఏం కావలిస్తే అది చేయగలుగుతున్నాం. ఏమండి, ఏం కావలిస్తో అది మనం చేయగలుగుతున్నాం. ఆహారం తినాలనుకున్నాం అనుకోండి, తినగలం. ఎక్కడికైనా అనుకున్నాం అనుకోండి, వెళ్ళగలం. ఏదైనా చెయ్యాలనుకున్నాం అనుకోండి, చెయ్యగలం. కారణం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రం. మనుషులకు అలాగే మరమనిషి అంటారు, తెలుసా? మీకు ఐడియా ఉందా? మరమనిషి అంటే రోబోట్స్. రోబోట్స్కి ఏం లేదు తెలుసా?
రోబోట్స్ కి మనిషికి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, మనిషికి ఉన్న థింకింగ్ కెపాసిటీ రోబోట్స్ కి ఉండదు. అంటే స్వనిర్ణయం, థింకింగ్ ఎబిలిటీ గాని, డిసిషన్ మేకింగ్ గాని మనిషికి ఉన్నంతగా రోబోట్స్ కి ఉండవు. దానికి స్వతంత్రం లేదు. రోబోట్ ఏదైనా సమాధానం ఇచ్చినా, ఏమి చేసినా అంత ప్రోగ్రామింగ్, అంత కోడింగ్ వల్ల ఏముంటది అంటే, మనిషి ఆల్రెడీ ఇది నువ్వు చెయ్యాలి, ఇలా నువ్వు ప్రవర్తించాలని ఒకటి ప్రోగ్రామ్ రాసి దానికి ఎక్కించుంటాడు. దాని ప్రకారంగానే అది ఆడాలి, దాని ప్రకారంగానే అది పర్ఫామ్ చేయాలి. అంటే రోబోట్స్ కి ఏం లేదు, మనిషికి ఏముంది? రోబోట్స్ కి స్వతంత్రం లేదు. రోబోట్స్ కి స్వతంత్రం లేదండి, కానీ మనిషికి స్వాతంత్ర్యం ఉంది. అందుకే రోబోట్స్ తప్పు చేయలేవు. ఏమండి, రోబోట్స్ కి ఒక సిగరెట్ ఇచ్చి కాల్చమంటే కాలుస్తుంది అది, కానీ మనిషికి కాలుస్తాడు, పొగలు ఏమంటే రింగులు రింగుల కింద వదులుతాడు. స్వాతంత్రం అండి. మనిషికి దేవుడు స్వాతంత్రం ఇచ్చింది మంచి నిర్ణయాలను తీసుకొని తన కోసం బ్రతకమని. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? చెడు కోసం ఉపయోగించుకుంటున్నాడు. అక్కడ ఆదాము హవ్వల సిచ్యువేషన్ లో కూడా జరిగింది ఇదే విషయం. మీరు తినకూడదు అని చెప్పి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు ఆయన. అంతేగాని తినకూడదని చెప్పేసి ఆ చెట్టు చుట్టుపక్కన మొత్తం కేజీ లాంటిది నిర్మించలేదు ఆయన. ఏమండి, వీళ్ళ చేతులు కల కట్టేయలేదు, లేకపోతే అక్కడికి వెళ్ళగానే వీళ్ళకి ఏదో షాక్ కొట్టేటట్టు అలాంటిది ఏమీ ఆయన ఏర్పరచలేదు. స్వాతంత్ర్యాన్ని ఇచ్చేసాడు. స్వాతంత్రం ఎందుకు ఇచ్చాడంటే, వీళ్ళు నిజంగా నా మాట వింటారా లేదా అని. ఏమండి, వీళ్ళు నిజంగా నా మాట వింటారా లేదా అని పరీక్ష పెట్టాడండి. మన భాషలో చెప్పాలంటే పరీక్ష పెట్టాడు. కానీ వీళ్ళేం చేశారు? పెద్ద స్కోర్ వేసి మరి అంటే ఫస్ట్ ర్యాంక్ కొట్టి ఫెయిల్ అయిపోయారు. దేవుని మీద మళ్ళీ నిందేస్తారు. నేను ఎందుకు ఫెయిల్ అయ్యానంటే కారణం తెలుసా? నువ్వే. ఇది ఎలా ఉందంటే, టీచర్ పరీక్ష పెట్టిందండి. పాపం సంవత్సరం మొత్తం చాలా కష్టపడి పాఠాలు నేర్పించి సంవత్సరం ఆఖరిన టెస్ట్ పెట్టిన తర్వాత ఏమండి, ఆ పిల్లోడు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి. ఫెయిల్ అయినందుకు ఏమని చెప్తారు తల్లిదండ్రులు? నువ్వెందుకు చదవలేదని పిల్లోడిని తిడతాడు. కానీ ఈ పిల్లోడు ఏం చేస్తాడు? నేను బాగానే చదువుకున్నాను కానీ ఆవిడకే పాఠం సరిగ్గా రాదు, ఆవిడే నన్ను ఫెయిల్ చేసింది, వాళ్ళ మీద తోసేస్తారు. ఇది ఎలా ఉంటుంది చెప్పండి? చిన్న పిల్లలు అంటే తెలివి తక్కువతనంగా ఉంటుంది. అలాగే ఆదాము హవ్వలు చేసిన పని కూడా అంతే. అంత తెలిసిన దేవుడు ఎందుకు చెట్టు వేశాడంటే, స్వాతంత్రాన్ని వాళ్ళకి ఇచ్చి నిజంగా నా మాట వింటారా వినరా అని ఆయన పరీక్ష పెట్టాడండి. పరీక్ష ఫెయిల్ అయినందుకు వీళ్ళకి నింద రావాలి, దేవుని మీద కాదు కదా. పైగా వాళ్ళకి ఇచ్చి నేను పెద్ద సిలబస్ ఇచ్చాడా అండి, మీరు నేర్చుకొని కూర్చొని రాయాలని? ఒకే ఒక ఆజ్ఞ, బాబా తినకూడదు అంతే అని చెప్పాడు, అంతే. ఏమండి, చుట్టూరు అన్ని చెట్లు ఉన్నాయి, అవేమి తినకూడదు, ఇది ఒకటే మీరు తిని సావాలంటే అదొకటి విషయం మనం గమనించాలి. అది కష్టంగా ఉంటుంది, ఒప్పుకోగలం. ఆయన అలా ఏం చెప్పలేదే, మీ చుట్టూ ఉన్నవన్నీ తినండి, దాని మీద కూర్చోండి, గెంతండి, పడుకోండి, ఏమైనా చేసుకోండి, ఈ మధ్యన ఉన్న చెట్టుని మాత్రం ముట్టుకోకండి అని చెప్పాడు. ఇది కష్టమా చెప్పండి? కానీ వీళ్ళు పోయి అక్కడికే వెళ్ళిపోయారు. అంటే కోరుండి వీళ్ళే ఫెయిల్ అయిపోయారు. ఆ ఉన్న ఒక్క ఆజ్ఞను కూడా వాళ్ళు ఏమండి లోబడలేదు అండి, దేవునికి లోబడలేదు. వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తారు వాళ్ళు, అందుకే ఫెయిల్ అయిపోయారు. దేవునికి తెలుసండి ఇవన్నీ అవుతాయని దేవునికి తెలుసు, అయినా పరీక్ష పెట్టాడు ఆయన. ఈ పరీక్ష కేవలం వాళ్ళతోనే ఆగిపోలేదండి పిల్లరా, పరీక్ష కేవలం వాళ్ళతోనే ఆగిపోలేదు. భక్తులైన ప్రతి ఒక్కరి జీవితంలో పరీక్ష మీకు కనిపిస్తుందండి. ఏమండి, నోహు గారి గురించి ఆలోచించండి. నోహు గారి గురించి ఆలోచించుకుంటున్నట్లయితే పిల్లరా, మరి ఆ కాలంలో అందరు చెడిపోయారండి, అందరు చెడిపోయారు. దేవుడు భూమిని చూసినప్పుడు అంట ఆయనకి మనుషులు కాకుండా వాళ్ళు చేసిన పాపాలే కనిపిస్తున్నాయంట. అంత ఘోరంగా చెడి ఉన్న సమాజంలో ఈయనకు నీతిమంతులుగా కనిపించింది కేవలం నోవాహు మాత్రమే. నోవాహు గారికి దర్శనం వచ్చింది, బాబు నువ్వు ఓడ కట్టాలి అన్నాడు దేవుడు. ఎక్కడ ప్రభువా, ఎందుకు ప్రభువా అంటే, ఓడ సముద్రం దగ్గర కాదు, నీ ఇంటి దగ్గరే కట్టేసుకో పెద్ద మైదానంలో, ఎందుకంటే నీళ్ళు ఇక్కడికే వచ్చేస్తుంది అని. భూ జంతువులన్నీ నీ దగ్గరకు వస్తాయి అని ఓడ కొలమానం కూడా చెప్పాడు. కొలమానం చెప్పిన తర్వాత ఆ ఓడకు వాడాల్సిన చెక్క, ఓడకు వాడాల్సిన వుడ్
ఆ వుడ్డును కూడా ఏది నువ్వు ఉపయోగించాలని కూడా క్లియర్ గా చెప్పాడు. ఓడ అనేది ఆ టైంలో 1-2 సంవత్సరాలు కట్టే విషయం కాదు. 1-2 సంవత్సరాలు కట్టే విషయం కాదు. దాదాపు 100 సంవత్సరాలు పట్టిందండి ఆయనకి. ఏమండి 100 సంవత్సరాల కన్నా పైన పెట్టింది. అన్ని సంవత్సరాలు ఆయన కడుతూనే ఉన్నాడండి ఓడ. ఏమన్నా ఆలోచించండి ఒకసారి, మనమే ఆలోచిద్దాం కాసేపు. మనం నోవాహు గారి పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు కూడా దేవుడు దర్శనం వచ్చేసి నువ్వు ఇక్కడ ఓడ కట్టాలి, సముద్రం వచ్చేస్తుంది ఇంటి దగ్గరికి, నువ్వే రక్షింపబడిన దానివి, నేను ఎన్నుకుంటున్నానంటే మన రియాక్షన్ ఎలా ఉంటుంది? వారం రోజులు ఆగుతాం, ఫోన్ మహా అనుకున్న ఒక నెల, లేకపోతే ఒక సంవత్సరం, అంతకు మించి మన వల్ల కాదు. నేనేదో కలగన్నానేమో, నా ఇల్యూషన్ ఏమో అనుకొని మనం ఇంకా అది నెగ్లెక్ట్ చేసేస్తాం. కానీ నోహు గారు అలా చేయలేదండి. పరీక్ష పెట్టాడు దేవుడు. అప్పటి వరకు జలప్రళయం అంటే ఏంటో వాళ్ళకి తెలియదండి. అదే మొదటి జలప్రళయం, అది భూమి మొత్తం పరీక్ష పెట్టాడు. నమ్మాడు. ఏమండి నోహు గారు దేవుని నమ్మి ఆయన మాటల్ని పాటించాడు. దేవుడు ఎలా అయితే ఆజ్ఞాపించాడో నోవాహు అట్లు చేశాను అని ఉంటుంది బైబిల్లో. ఆయన నమ్మాడు కాబట్టి పనిలో చూపించాడు కాబట్టి ఆ పరీక్షలో, దేవుడు పెట్టినటువంటి ఆ పరీక్షలో గెలిచాడు కాబట్టి రక్షింపబడ్డాడండి. మీకు అర్థమవుతుంది కదా? గెలిచాడు కాబట్టే రక్షింపబడ్డాడు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళేం కట్టమని దేవుడు చెప్పలేదు. మీరు వచ్చి ఓడ ఎక్కడి నుంచి అన్నాడు. ఆయన సువార్త కూడా ప్రకటించాడు. సువార్త ప్రకటించిన ఆ ఓడ ఫ్రీగా ఉన్నా వీళ్ళు ఎక్కలేదు. అంటే వాళ్ళకు కూడా పరీక్ష పెట్టాడు. నోహు గారికి మాత్రమే కాదు స్వామి, ప్రపంచంలో ఉన్న వారందరికి కూడా పరీక్ష పెట్టాడు ఆయన. కానీ గెలిచిన వాడు ఎవడు? గెలిచింది ఎవరండి? కేవలం ఆ 8 మంది మాత్రమే. నోహు గారి కుటుంబం మాత్రమే. ఎన్ని వేల కోట్ల మంది జనాలు ఉంటారండి. అందులో వాళ్ళందరికీ పరీక్ష పెడితే ఎంతమంది గెలిచారండి? 8 మంది మాత్రమే. ఆ గెలిచిన 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. ఈ లోకం అంతటిలో నుంచి వాళ్ళే రక్షింపబడ్డారండి. పరీక్ష పెట్టాడండి ఇలాగా. అలాగే అబ్రహాం గారి విషయంలో, అంటే అబ్రహాం గారి విషయంలో కూడా, నీ కుమారుడిని, నీకు ఒక్కగానొక్క కుమారుడిని, అది 100 సంవత్సరాల్లో ఆయన ప్రామిస్ చేసింది. మళ్ళీ 99వ ఏట కనిపించేసేసి నీకు నెక్స్ట్ ఇయర్ కెల్లా ఒక కొడుకు పుడతాడు అని ఏమండి అబ్రహాం గారికి చెప్తారు. దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం గారు నమ్మాడండి. ఇంత ముసలోడైపోయాను, నాకు అసలు ఎనర్జీ లేదు, పుట్టబోయే శిశువు ఎలా ఉంటాడో ఏంటో, దేవుని మీద అపనమ్మకమే లేదు ఆయనకి. ఏమండి 100 సంవత్సరాలు ఆగాడు. కుమారుడు పుట్టాడు, వాగ్దాన పుత్రుడు. ఎవరు? ఇసాక్ గారు పుట్టారు. ఇసాక్ గారు పుట్టిన తర్వాత అతను పెద్దోడు అవుతాడు. ఒక 10-12 సంవత్సరాలు ఇంచుమించుగా ఉన్నప్పుడు దేవుడు అడుగుతాడండి, నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలి ఇచ్చేయమని. ఈ సందర్భాలన్నీ మీకు తెలుసు కాబట్టి నేను రెఫరెన్స్ ఏం చూపించట్లేదు. దేవుడు అడుగుతాడండి, ఏమని? నీ కుమారుని తీసుకొచ్చి నాకు ఈ పలానా కొండ మీద నువ్వు ఎక్కి అక్కడ నువ్వు నాకు బలి ఇవ్వాలి అని చెప్తే మారు మాట్లాడండి. అబ్రహాం గారు మారు మాట్లాడు. ఏంటి బాబు, మీరే కదా నాకు లేని ఆశను కూడా మీరే పుట్టించి లేక ఒక కుమారుని పుట్టించి ఇచ్చారు, అది నేను అల్లారి ముద్దుగా పెంచుకున్నాను, ఇంత పెరిగాక తీసుకొచ్చి బలి ఇచ్చేయమంటే నా ప్రాణం ఏం కావాలి? ఇలాంటి సోది ఏం చెప్పలేదు ఆయన. సరే ప్రభువా, నువ్వేమంటే అలాగా, నువ్వు ఇచ్చావు, నువ్వు అడుగుతున్నావు, ఇచ్చేస్తున్నా. ఇదొక్కటే కాన్సెప్ట్ లో ఉన్నాడు. కనీసం భార్యకు కూడా చెప్పలేదు. మళ్ళీ తనకి చెప్తే ఎక్కడ అడ్డగించేస్తుందండి. తల్లి ప్రేమ కదా, కొడుకుని చంపుతుంటే ఎవరైనా అలా వదిలేస్తారా? వదలరు కదా. తల్లి ప్రేమతో మళ్ళీ ఎక్కడ దేవుని కార్యక్రమం ఆగిపోద్దేమోనని అతను సారా కూడా చెప్పకుండా తీసుకొస్తాడండి. కొండ మీద తీసుకెళ్లి బలిపీఠాన్ని కట్టేస్తాడు. ఏమండి ముసలోడు బలిపీఠాన్ని కడుతుంటే పాపం ఇసాక్ గారు సహాయం చేస్తా ఉంటాడండి. ఇసాక్ గారు సహాయం చేస్తూ అడుగుతాడు. ఇసాక్ గారు అడుగుతారు, తండ్రి అన్ని ఉన్నాయి, కట్టెలు నిప్పు అన్ని ఉన్నాయి, కానీ బలి ఇవ్వడానికి గొర్రె ఏది, దహన బలిగా ఇవ్వడానికి ఏదని కొడుక్కి అడుగుతాడని నోరు విప్పి. ఎలా ఉంటది తండ్రి పరిస్థితి ఆలోచించండి. అండ్ ఆ టైంలో కూడా అబ్రహాం గారు మారు మాట్లాడకుండా దేవుడే ఏర్పరచుకుంటాడు నాయన అని చెప్పి ఆయన ఇసాక్ గారిని చేతులు కాలు కట్టేస్తా ఉంటాడండి. చేతులు కాలు కట్టేసినప్పుడైనా అర్థం కావాలి కదా ఇసాక్ గారికి. అర్థమే ఉంటుందా? ఏమండి దహన బలికి కావలసిన వస్తువులు ఆయనకి తెలుసు. ఈ కాస్త వివేచన ఆయనకు ఉండదండి. చేతులు కాలు కట్టేసినప్పుడు ఈ నన్నే వేస్తున్నాడని ఖచ్చితంగా అర్థమైపోయి ఉంటదండి.
ఇస్సాక్ గారికి అది తెలిసిన, తాను చావబోతున్నాడు అనే విషయం ఇస్సాక్ గారికి తెలిసిన దేవుని పనిని సైలెంట్ అయిపోయాడండి ఆయన. తండ్రికి లోబడిన కుమారుడు. ఏమండి, అందుకే దేవునికి ఆయన గర్వంగా చెప్పుకుంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. దేవుడు ఎవరికి మళ్ళా చెప్పలేదు. బైబిల్ మొత్తం చదువుకుంటే నేను అబ్రహాము, ఇస్సాకుల, యాకోబుల దేవుడు ఉన్నానని చెప్తాడు ఆయన. ఏమండి, అంత మంచి మనసు. అబ్రహాం గారు తీసుకెళ్లి మరి ఆ ఇసాక్ గారిని పడుకోబెడతాడు. ఇంకా కత్తి తీసేసి వేయబోతుండగా, అంటే చంపబోతుండగా అప్పుడు దేవుడు ఆపేస్తాడు. అంటే ఇప్పటి వరకు జరిగింది ఏంటి? ఇప్పటి వరకు జరిగింది ఏంటి? పరీక్ష. ఆదాం అవ్వల కన్నా పెద్ద పరీక్ష అండి ఇది. ఆలోచించండి. ఆదాం అవ్వలకు జస్ట్ ఒక పండు తినొద్దన్నాడు అంతే. మీకు ఇచ్చిన కుమారుని చంపేయమన్నాడా? లేదు కదా. ఎంత పెద్ద పరీక్ష అండి అబ్రహాం గారికి. ఆ పరీక్షలో ఆయన ఏం చేశాడు? గెలిచాడండి. పరీక్షలో గెలిచాడు కాబట్టి ఇస్సాకు నుంచి వలనైనదే నీ సంతానం అనబడును. ఎంత పెద్ద జనాంగం అండి. పాపం అబ్రహాం గారికి కుమారులు లేరు. తర్వాత ఆశీర్వదింపబడిన తర్వాత వేల మంది, లక్షల మంది అనే జనరేషన్ మొత్తం వ్యాప్తించింది. ఆ అబ్రహాం గారి నుంచి మనమందరం ఆశీర్వదింపబడ్డాం. అంత నచ్చేసాడండి దేవునికి అబ్రహాం గారు అంటే. అందుకే అబ్రహాం గారి కడుపు నుంచే ఎవరిని పుట్టించాడు? ఏమండి, తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని పుట్టించాడండి. యాకోబు గారి కొడుకైనటువంటి యూదా గోత్రం నుంచి పుట్టినటువంటి ఆయన యేసుక్రీస్తు వారు. ఇంకా ఎంత ఇష్టం అంటే మెల్కీసెదెకు రూపంలో తన అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తు అని పంపించేస్తారండి. మెల్కీసెదెకు అనే టాపిక్ సపరేట్ గా ఉంది, మనం తర్వాత ఎప్పుడైనా నేర్చుకుందాం. కానీ బైబిల్ ప్రకారంగా అండి మెల్కీసెదెకు రూపంలో యేసుక్రీస్తు వారే వచ్చేస్తారు అబ్రహాం గారిని ఎదుర్కోవడానికి. అంటే తండ్రి ఎంతగా ప్రేమించాడో ఆలోచించండి, ఎంతగా నమ్మాడు, ఎంతగా ఆశించాడో అబ్రహాం గారిని మనకు అర్థమైపోతుంది. కారణం ఏంటో తెలుసా? అబ్రహాం గారికి ఉన్నటువంటి విశ్వాసం, ఆ విశ్వాసంతో పాటు నమ్మకం, ఆ నమ్మకంతో పాటు గెలిపించడం. దేవుణ్ణి గెలిపించాడు ఆయన, సాతాన్ని ఎక్కడ గెలిపించలేదు. దేవుని గెలిపించాడు. ప్రతి పరీక్షలో ఆయన గెలిచాడు. స్వాతంత్రం ఉంది, కొడుకుని పట్టుకొని పారిపోవచ్చు ఆయన ఎక్కడ కలిస్తే అక్కడికి. కానీ స్వతంత్రాన్ని ఆయన దుర్వినియోగం చేసుకోలేదు. ఆ పరీక్షలో ఆయన పాలు పొంది గెలిచాడండి. ఇంకొకసారి ఆ పేతురు మొదటి పత్రికనే చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 16 వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 16 వచనం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కనిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక. అంటే మనకిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మనం దేనికోసం ఉపయోగించుకోవాలంట? దేని కనిపెట్టడానికి ఉపయోగించుకోవాలంట? ఏమండి, దుష్టత్వమును కనిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. అంటే మనం దుష్టత్వాన్ని కనిపెట్టాలి. ఇప్పుడు మనం లోకంలో బ్రతుకుతున్నాం, మనకు కూడా అంత స్వాతంత్ర్యం ఇవ్వబడింది. ఈ స్వాతంత్రం ఎందుకు ఇవ్వబడింది అంటే ఏది దుష్టత్వమో మనం కనిపెట్టాలి. ఆ దుష్టత్వాన్ని కనిపెట్టి మనం దూరంగా ఉండాలండి. చెడు వ్యసనాలు ఉన్నాయండి, మరి ఎవరో చెప్తుంటే విన్నాను. ఉన్నదే ఒకటే లైఫ్, ఈ లైఫ్ లో అన్ని అనుభవించేసేయాలి, లేకపోతే ఉండి వేస్ట్. ఈ జనరేషన్ లో ఉన్నటువంటి టాక్స్ ఇలా ఉన్నాయి. అయితే ఉన్నదే ఒకటే లైఫ్, అన్ని అనుభవించాలి, పీక్ నువ్వే నలిపేసుకుంటావా, చేయి కోసేసుకుంటావా, అన్ని అనుభవించాలని పిచ్చి అంటారు దాన్ని. ఏమండి, దుష్టత్వం అని తెలిసాక దాన్ని దూరంగా ఉండాలంతే. దేవునికి అది అయిష్టం. ఏమండి, అందుకే చూడండి ఇక్కడ, దేవునికి దాసులమని లోబడి ఉండుడి. దేవునికి భయపడండి, దేవునికి దాసులమని చెప్పి లోబడి ఉండండి. మీకు ఎంత స్వతంత్రమే ఉండొచ్చు, అది దేవుని కోసం మాత్రమే మీరు ఖర్చు పెట్టండి. ఇది పరీక్ష, గెలిపించండి. ఏమండి, ఏదైనా తోటలో మంచి చెడులను వృక్షం ఇచ్చేటువంటి ఈ పాఠం కేవలం ఏదైనా తోట దగ్గర మాత్రమే ఆగిపోదండి, మన జీవితాల్లో కూడా ఇది వర్తిస్తుంది. ఎలాగంటే ఆనాడు దేవుడు ఏదైనా తోటలో ఎలాగైతే ఏమండి వృక్ష ఫలాన్ని వేసి వారిని పరీక్షించారో, ఈనాడు మన జీవితంలో నుండి మనకు కూడా అనేకమైన పరీక్షలు ఎదురవుతూ ఉంటాయండి. చాలా పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. యోబు గారి విషయాన్ని ఆలోచిద్దాం. యోబు గారికి ఎన్ని పరీక్షలు ఎదురయ్యాయండి? చాలా నీతిమంతుడు, చాలా పెద్ద ఆస్తిపరుడు, 10 మంది కుమారులు, 7 మంది అనుకుంటా, 7 మంది కుమారులు మొదటిగా, తర్వాత 10 మంది వస్తారు ఆయనకి.
ఏమండి అంత ఉన్న మొత్తం కోల్పోతాడండి. మొత్తం కోల్పోయినా దేవుణ్ణి మాత్రం ఆయన ఎక్కడ ఓడించడు. ఆయన కూడా పెట్టింది పరీక్ష, ఆయన జీవితం మొత్తం పరీక్ష పాపం. ఆ పరీక్షలో ఆయన గెలిపించాడండి, గెలిచాడు కాబట్టి ముందున్న దానికన్నా రెట్టింపుగా దేవుడు ఇచ్చాడు ఆయన. అండి పరీక్ష మన జీవితాల్లో కూడా పరీక్ష అనేది అవుతా ఉంటది. ఇంకొక మాటను మనం చూసుకున్నట్లయితే, ఈ పరీక్ష గాని ఈ శోధన గాని మనకి ఎందుకు వస్తుంది అనే విషయానికి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనములండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనములు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమును కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏమండి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనముల్లో, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇది క్రైస్తవుల కోసం దేవుడు రాస్తున్నటువంటి మాట. ఏమని? అవసరాన్ని బట్టి నానా విధములైనటువంటి శోధనల చేత. శోధించింది ఎవరు అండి? మనల్ని శోధించేది ఎవరంటే అపవాది. మనల్ని పరీక్షించేది ఎవరంటే దేవుడు. ఓకేనా? ఇది అర్థం చేసుకోండి. కాబట్టి శోధనల చేత ప్రస్తుత కాలము కొంచెము మీకు దుఃఖం అనేది కలుగు చేయబడుతుంది. తర్వాత 7వ వచనంలో ఎంత చక్కగా మాట ఇచ్చాడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతను కలుగుటకు కారణమగును. ఏమండి? సువర్ణము గురించి మాట్లాడుతున్నాడండి ఇక్కడ. సువర్ణము అంటే బంగారం. బంగారం మనకు ఎక్కడ దొరుకుతుందండి? ఏమండి? బంగారం మనకు ఈ బంగారు బిస్కెట్లు 24 క్యారెట్ గోల్డ్ అంటారు కదా, ఈ సినిమాలు అంతా చూపిస్తారు బిస్కెట్లు. అలా మనకు దొరకదు భూమి మీద, భూమి లోపల. ఎలా దొరుకుతుంది అంటే మట్టిలో కలిసిపోయి ఉంటుందండి. అది మట్టిలో అణువు కలిసిపోయి చాలా చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉన్నదాన్ని ఎన్నోసార్లు ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసిన ఆ బంగారానికి ఇంకా మట్టి అతుక్కునే ఉంటుందండి. మరి ఇప్పుడు ఆ బంగారాన్ని మట్టిని వేరుపరచాలంటే వీళ్ళు ఏం చేస్తారు? అగ్ని వేస్తారండి. అగ్నిలో వేసేస్తారంతా. ఆ మట్టిని బంగారం అంతటినే వేసేసిన తర్వాత బంగారం ఏదైతే ఉంటుందో అది మాత్రం లిక్విడ్ కింద మారిపోతుంది. అంటే మట్టిలో కలిసిపోయినటువంటి ఆ సువర్ణాన్ని బయటికి తీయాలంటే వీరేం చేశారు? అగ్ని చేత దాన్ని పరీక్షించారు కాబట్టి మట్టిలో ఉన్నటువంటి స్వర్ణాన్ని బయటికి తీయగలిగారు. అలాగే మన జీవితాల్లో కూడా పరీక్షలు ఎందుకు ఇవ్వబడుతున్నాయంటే మనం కూడా ఈ పాపపు ప్రపంచంలో ఉన్నాం. మనం కూడా బంగారం లాంటి వాళ్ళం అండి. మన క్యారెక్టర్స్ కూడా బంగారం లాంటిదే. ఎన్ని అగ్ని శోధనలు భరించినా మనం కూడా దేవుని కోసం సపరేట్ అయి వచ్చేయాలి అంతే. మట్టితో కలవకూడదు. నేను రాను, ఇది మరీ వేడిగా ఉందని. ఏమండి? ఒక సువర్ణాన్ని మనం తీసుకోవాలంటేనే ఇంత బాధ పెడుతున్నాం దాన్ని, ఇంత అంటే భయంకరమైనటువంటి హీట్ కి మనం దాన్ని గురి చేస్తున్నాం. అలాగే మనకు కూడా పరలోకం రావాలి అంటే ఏమండి, మనకు కూడా పరలోకం రావాలంటే ఈజీగా వచ్చేస్తుందండి? ఈజీగా వచ్చేది. నెల మొత్తం కష్టపడితే నెల ఆఖరిన జీతం ఇస్తారు. అలాగా పరలోకం కూడా అంత సులువుగా వచ్చేది కాదు. ఫిల్టర్ అవ్వాలి. ఇదిగో ఇలాగా మట్టిలో మాణిక్యం లాగా మనం కూడా బయటికి వచ్చేయాలి. దానికోసం అనేక బాధలు భరించాలండి. మనం బంగారం ఎలాగైతే వేడిని తట్టుకొని కరిగిపోయి బయటికి వచ్చేస్తున్నాం, మనం కూడా దేవుని పనిలో ఉన్నప్పుడు పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి. అవన్నీ భరించి మనం కూడా దేవుని కోసం నిలకడగా చివరి వరకు ఉంటేనే మనకు పరలోకం లభిస్తుంది. అదే ఇక్కడ క్లియర్ గా చెప్పాడు. 7వ వచనంలో నశించిపోవు సువర్ణమును
అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే ఏది కారణమవుతుందన్నమాట? మన విశ్వాసము, మన నమ్మకము, మన భక్తి జీవితము. దీన్ని బట్టే దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, ఎందుకు బతుకున్నానో ఏంటో, ఎందుకు పుట్టానో ఏంటో, నా బదులు వేరే శుక్రగ్రహణం వచ్చినా బాగున్నాను, అనసం నేను వచ్చి ఇరుక్కున్నాను అనిపిస్తూ ఉంటుందండి. లోకంలో వచ్చే బాధలన్నీ బట్టి అలా అనిపిస్తూనే ఉంటుంది. కానీ వేరే ఏ శుక్రకణానికి లేని భాగ్యాన్ని, స్వతంత్రాన్ని దేవుడు మనకిచ్చాడు. అంటే వాటి మీద లేని నమ్మకం దేవుడు మన పైన ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని మనం గుర్తించాలి కదా, ఆ నమ్మకాన్ని గుర్తించాలి. ఆ దేవుడిని మనం అంత నమ్ముకున్నాడు, అంత నమ్ముకొని ఈ బ్రతుకునిచ్చాడు. బ్రతుకునిచ్చి మంచి చెడును తెలివినిచ్చాడు. తెలివిని ఎందుకు ఇచ్చాడు? మంచికి దగ్గరగా ఉండు, చెడుకు దూరంగా ఉండు అని. వాక్యాన్ని బట్టి నిరంతరం మనల్ని మనం శుద్ధి చేసుకుంటా ఉండాలండి. పరీక్షలు దేవుడు పెడుతూనే ఉంటాడు. అంటే జీవితాంతం దేవుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడు. ఆ పరీక్షలు మనం గెలవాలంటే వాక్యం తెలిసిన వారమై ఉండాలి అండి. పరీక్షలు మనం గెలవాలంటే వాక్యం తెలిసిన వారమై ఉండాలి. అప్పుడే మనం యుక్తిగా నడుచుకోనగలం. అలా గెలిచిన వారికి దేవుడు ఏమి ఇస్తాడండి? బహుమతిగా పరలోకాన్ని ఇస్తాడండి. చివరికి ఒక మాటను చూసి ముగించేసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. అండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో, అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాడు. మీకోసం అంటే మనందరి కోసం, మనందరి కోసం రాయబడుతున్నటువంటి మాట. స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడు. వాక్యంలో ఎవరైతే నిలకడగా ఉంటారో వారు విని మరిచేవారు కాదు. అంటే ఈ మాటలన్నీ వింటున్నారు, విని మర్చిపోతే మీరు మట్టి కిందనే సమానం. కానీ విని మరవక మీ మెదడులో ఉంచుకున్నారు అనుకోండి, మీరు ఆ సువర్ణంతో పోలినవారు. విని మరచువాడు కాక క్రియలను చెయ్యువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. పనిలో చూపిస్తాడు ఎంత ధన్యత ఉందో అతనికి, ఏం నేర్చుకున్నాడో అతను. అంతే కదండి. విశ్వాసం క్రియల రూపాన్ని దాల్చాలి. క్రియలు లేని విశ్వాసం ఏమన్నాడు? మృతము అన్నాడు. ఏమండి, క్రియలు లేని విశ్వాసం ఏంటంటే మృతము. నీ విశ్వాసాన్ని నీ క్రియల రూపంలో చూపించాలి. నువ్వు ఎంతవరకు వాక్యాన్ని విన్నావు, ఎంతవరకు అర్థం చేసుకున్నావు అనే విషయాన్ని నీ క్రియలలో చూపించాలంటే దేవుని పనిలో ఉండాలి, సువార్త ప్రకటనలో ఉండాలి. ఏమండి, దేవుని కోసం చెప్పాలి, అనేక మందిని మార్చాలి, దేవునిలో భయభక్తులుగా ఉండాలి. కేవలం వాళ్ళకి వీళ్ళకి వాక్యం చెప్పి మార్చడం మాత్రమే కాదండి. ముందు మొదలు మార్పు మన నుంచే ప్రారంభం అవ్వాలి. ఎప్పుడైనా సరే నువ్వు ఎంతమందిని మార్చావు, ఎంతమందికి వాక్యం చెప్పావు, దేవుడు అడిగేది సెకండరీ. నువ్వు మారావా? విన్న వాక్యం ప్రకారంగా నువ్వున్నావా? నీ ప్రవర్తన ఉందా? నువ్వు భక్తిగా బ్రతికేవా నా కోసం? ఇది ఆయన ఫస్ట్ అడుగుతాడండి. హృదయాంతరులను ఎరిగిన వాడాయన. కాబట్టి మనోనీతిగా ఉండాలి అండి. మనోనీతిగా ఉన్నాం అనుకోండి, మన ప్రవర్తన బాగుంది అనుకోండి, మనల్ని చూసి మారిపోతారండి చాలా మంది. నిజంగా యేసుక్రీస్తు వారి విషయానికి ఒకసారి ఆలోచిస్తారండి. మగ్దలేని క్షమించండి, వ్యభిచారం మందు పట్టబడినటువంటి స్త్రీ విషయంలో ఆమెను ఈడ్చుకొచ్చి పడేస్తాడండి శాస్త్రులు, పరిచయులు. ప్రభువా, ఈవిడి వ్యభిచారం చేయించుండగా మేము చూసాం, మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం వీటిని రాళ్ళతో కూడా చంపేయాలి కదా, మరి ఏం చేయాలి అన్నప్పుడు యేసుక్రీస్తు వారికి మరి ఆ వ్యభిచారం మందు పట్టబడినటువంటి స్త్రీని శిక్షించే అధికారం ఉంది ఆయనకి. శిక్షించే అధికారం ఉన్న ఆయన మారు మాట్లాడకుండా అమ్మ అని పిలిచి సంబోధించి ఆవిడ్ని క్షమించి వదిలిపెట్టేస్తాడు. అంతే. ఇమ్మీడియట్ గా
ఆమె అన్నిటిని వదిలిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించినట్టు ఉంటుంది. అంటే ఒక మనిషి మార్పు కోసం ఆవిడ కూర్చొని అక్కడ ఆయన కూర్చొని గంట సేపు బోధన చేయలేదు. నువ్వు మారాలి 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 అని నీతి వాకులు ఏం చెప్పలేదు, క్షమించేశాడు. అమ్మ అని తన ప్రవర్తన వల్ల పవిత్రతను చూపించాడు. ఆయన దేవుని స్వరూపాన్ని అక్కడ కనపరిచాడు, మారిపోయిందండి. అలాగే మన క్యారెక్టర్ కూడా ఉండాలండి. ఈ పరీక్ష దేవుడు ఇన్ని పరీక్షలు మనకి ఎందుకు పెడతాడంటే మన క్యారెక్టర్ ని ఇంకా మనం శుద్ధి చేసుకోవాలి అని, మనం ఇంకా భక్తిగా బ్రతకాలి అని. ఆ విషయాన్ని ఈ పాఠం ద్వారా మరి మనం నేర్చుకుంటున్నామండి. దీనికి సంబంధించి ఒక వీడియో సాంగ్ ఉంది, అది మనం చూశాక ముగించేసుకుందాం. తెలుసుకో దీని రహస్యం, చెట్టులోనే ఉంది పరమార్థం. ఏదెను తోటలో ఆదాము హవ్వలు ప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా. చెడు చేయడానికి అవకాశముండి చెడు చేయని వాడు గొప్పవాడా. చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా. నీ గొప్పతనాన్ని నిరూపించుకో, మంచి చెడులు యోచించి తెలుసుకో. చెట్టు వేయుటే నేరమా, దేవుడు
నిరూపించుటకు పరీక్ష ఉండాలి. గొప్పవాడవని రుజువు చేయుటకు చెట్టు వేయాలి. మంచివాడివని నిరూపించుటకు పరీక్ష ఉండాలి. గొప్పవాడవని రుజువు చేయుటకు చెట్టు వేయాలి. చెడు చేయకుండానే చెడును తెలుసుకో. దైవ లక్షణముందని రుజువు చేసుకో. చెడు చేయకుండానే చెడును తెలుసుకో. దైవ లక్షణముందని రుజువు చేసుకో. చెట్టు ఉన్న ఫలము తినని వాడే గొప్పవాడు. చెట్టు వేయకుంటే గొప్పతనానికి అర్థం లేదు. తెలుసుకో దీని రహస్యం, చెట్టులోనే ఉంది పరమార్థం. ఓకే అండి, ప్రార్థన చేసుకుని మరి ముగించేసుకున్నాం పిల్లరా. పరలోక వందన మా కన్న తండ్రి దేవ, మరొకసారి మమ్మల్ని తండ్రి అని పిలిచే భాగ్యాన్ని తండ్రి మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు తండ్రి. మరి ఇంతవరకు చక్కటి మాటల్ని తండ్రి మరి మాకు వినిపింపజేశారు తండ్రి. మీ ఆత్మ తోడును సహాయాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మాకు తోడే ఉన్నందుకు కృతజ్ఞతలు తండ్రి దేవ. మీ వాక్యాన్ని బట్టి తండ్రి మీ మనసును తెలుసుకొని ఉన్నాం తండ్రి. మా జీవితం మొత్తం పరీక్ష అని తెలుసు తండ్రి. ఈ పరీక్షలో తండ్రి ఎప్పటికీ మిమ్మల్ని గెలిపిస్తూ తండ్రి మీకోసం నమ్మకంగా యథార్థంగా చివరి శ్వాస వరకు బ్రతికి తండ్రి మీకు ఇష్టానుసారంగా ఉండి తండ్రి మీ కోరికల్ని నెరవేర్చి తండ్రి మాపై పెట్టినటువంటి బాధ్యతని తండ్రి మాపై మీరు పెంచుకున్నటువంటి నమ్మకాన్ని తండ్రి మేము ఒమ్ము చేయకుండా తండ్రి మీకోసం యథార్థంగా బ్రతికి మా పని అంతటిని తండ్రి సంపూర్ణంగా నెరవేర్చి తొందరగా మీ యొద్దకు వచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఇంతటి మంచి జ్ఞానాన్ని తండ్రి మాకు నేర్పించిన తాతయ్య గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆయనకు కావలసినటువంటి మానసికమైనటువంటి బలాన్ని దేవ మీ కార్యక్రమాల్లో తండ్రి మరి ఆయన చేపట్టి ఉండగా తండ్రి మీరు ఆయనకు తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. సర్వ ఘనత మహిమలు మీకే చెల్లవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు ఈ ప్రార్థన తండ్రి మిక్కిలి వినయముతో బతిమిలాడి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.